భువనేశ్వరి నటనను కన్నార్పకుండా చూస్తూ, ఇన్ని సంవత్సరాల నుండి ఈ నటన చూస్తూ అదే నిజమనుకుని ఎంతగా మోసపోయాం అందరం. ఈమె మనసులో ఇంకా ఏమి కుతంత్రాలున్నాయో అనుకుంటూ మనసులోనే మదనపడసాగింది అన్నపూర్ణాదేవి. ఆమె మౌనాన్ని అర్థం చేసుకోలేని భువనేశ్వరి, అక్కా, మన ప్రతాపుడి సంగతులు ఏమైనా తెలిసాయా? విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఎప్పుడు వస్తున్నాడు? ప్రతాపుడిని చూసి ఎన్ని సంవత్సరాలైందో అంటూ చెప్పరానంత ప్రేమను కనపరిచింది. తన కుమారుడి పేరు ఆమె నోట వినగానే అన్నపూర్ణాదేవికి ఆవేశం కట్టలు తెచ్చుకుంది. ఆమె వైపు తిరిగి ఆవేశంగా, వ్యంగ్యంగా, ఎందుకు చెల్లి, ప్రతాపుడు రాక గురించి తెలుసుకుని అతన్ని చంపిద్దామనా నీ ఉద్దేశం అని ప్రశ్నించింది. అనుకోని ప్రశ్నకు తత్తరపడి, అదేమిటి అలా అన్నావు? ప్రతాపుడి స్వాగత సత్కారాలను నేనే స్వయంగా చేయాలని అడిగాను, కానీ చంపేసడం ఏమిటి? అలా ఎందుకు వింతగా మాట్లాడుతున్నావు నీవు అని అమాయకంగా ప్రశ్నించింది భువనేశ్వరి. భువనేశ్వరి, ఇక చాలించు నీ నాటకాలు. నువ్వు నీ నమ్మకస్తుడైన సైనికుడితో మాట్లాడిందంతా నేను విన్నాను. నాకు ఏమీ తెలియదని నీవు అనుకుంటే పొరపాటు. నీ కుటిలతత్వం ఈరోజు నా ముందు అనుకోకుండా బయటపడింది. ఎందుకు చేసేవిలా? నీకు ఇక్కడ ఏమి తక్కువని అలా చేశావు అని బిగ్గరగా అర్చింది. తన రహస్యం ఆమెకి తెలిసిపోయిందనగానే ఒక్కసారిగా స్థాణువైపోయింది భువనేశ్వరి. కొంతసేపటికి తేరుకుని అన్నపూర్ణాదేవి మాటలు బట్టి ఆమెకు తెలిసిన విషయం మరెవరికీ తెలియకూడదని గుర్తించింది. ఇక వెంటనే ఆమె నటించడం అనవసరమని తోచి, ఊరుకొన కొలది ఏదేదో మాట్లాడుతున్నావు. ఏం తక్కువ చేశానంటావా? ఏం చేశావని అడుగుతున్నారు. రాజుగారి పట్టమనిషి నువ్వైతే రెండో భారీగా నేను సర్దుకుపోవాల్సి వచ్చింది. జనమంతా భువనేశ్వరి దేవి అన్నపూర్ణాదేవిలాగా మనసున్న మంచి మనిషి అని నీతో కలిసి చెప్పారే గాని నాకంటూ ఏమునికి నీ వల్ల లేకుండా పోయింది. అదీగాక ఇప్పుడు నీ కుమారుడిని యువరాజుని చేస్తే నా కుమారుడు గతి ఏమిటి? జీవితాంతం ప్రతాపుడి దయ మీద ఆధారపడి బతకాలవాడు అని తన మనసులోని అక్కసురంతా వెడగక్కింది. మాటల ద్వారా వెదజల్లిన విషానికి నోట మాట రాక ఉండిపోయింది అన్నపూర్ణాదేవి. ఆమెకు భర్త, కుటుంబం, పరువు, ప్రతిష్ట ఏవి ముఖ్యం కాదని అర్థమైంది కూడా. అయినా ఆమె మనసు మార్చడానికి ప్రయత్నం చేయాలని అనుకుని, భువనేశ్వరి, ఇది మన కుటుంబం. ఇందులో చిన్న, పెద్ద, గొప్ప, పేద ఇలా తారతమ్యాలు లేవు. ప్రతాపుడు మొదటి కుమారుడు కాబట్టి అతనే యువరాజు నిర్ణయించాం. అయినా ఆ విషయంలో నీ సమ్మతిని కూడా తీసుకున్నావు. నీ మనసులోని మాట ఆనాడే చెప్పి ఉంటే ప్రతాపుడికి, వీరసేనుడికి 2 భాగాలుగా రాజ్యాన్ని పంచిచ్చేవాళ్ళం. లేకపోతే మొత్తం రాజ్యానికి వీరసేనుడిని యువరాజుగా ప్రకటించేవారం. ఇంత చిన్న విషయానికి మనసులో అంత ద్వేషం నింపుకోవటం అవసరమా అని ప్రశ్నించింది. ఆమె మంచి మనసుతో అన్న మాటలకు వక్రంగా అర్థం చేసుకుంది భువనేశ్వరి. చిన్నతనం నుండి ఆ వక్ర బుద్ధే ఆమెకు ఒక ఆభరణం. ఇతరులను తన స్వార్థానికి వాడుకోవడం తప్ప ప్రేమించడం తెలియని క్రూరురాలికి తాను చేసే పనుల వల్ల భర్త, కుటుంబం ఏమైపోయినా లెక్కలేని బుద్ధిహీనురాలికి అన్నపూర్ణాదేవి మంచి మనసు కానీ, అభిమానం కానీ అర్థమయ్యే అవకాశమే లేదు. అది తెలియక వ్యర్థ ప్రయత్నం చేసింది అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి మాటలకు బిగ్గరగా నవ్వుతూ, ఆ మాట ముందే చెప్పి ఉంటే వీరసేనుడికి రాజ్యం ఇచ్చేదనివా? నీ మాటలు నేను నమ్మాలా? ఇప్పుడు నీ కొడుకు ప్రాణం మీదకి వచ్చిందని నువ్వు అంటున్నావేగా, నీ హక్కు, నీ కుమారుడి హక్కు నువ్వు వదులుకుంటావా అని ఎదురు ప్రశ్నించింది. భువనేశ్వరి, ఇన్నాళ్ళ నుండి నన్ను చూసిందానము. నా సంగతి నీకు తెలియదా? వీరసేనుడికి, ప్రతాపసేనుడికి ఏనాడైనా తేడా చూపించానా? ఇప్పటికైనా ఆలస్యం అవ్వలేదు. మహారాజుతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిద్దాం. ఎవరికి అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకుందాం అని ఆమెను అనునయించడానికి ప్రయత్నించింది అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి ఎంతో సౌమ్యంగా, మంచి మనసుతో పరిష్కారం గురించి మాట్లాడే కొలది భువనేశ్వరి మొండి పట్టుదల అంతకంతకు పెరిగిపోసాగింది. మంచి చెడులు ఆలోచించే తెలివి కానీ, సహనం కానీ ఆమెలో ఏమాత్రం మిగలలేదు. నువ్వేమిటి నా కొడుక్కి అతడి హక్కిప్పించేది? నాకు వీరసేనుడికి రాజ్యాన్ని, రాజుని ఎలా చేయాలో బాగా తెలుసు. విన్నావుగా, ఇక కొన్ని రోజుల్లో నీ ప్రతాపుడు ఈ లోకంలోనే ఉండకుండా ఏర్పాటు చేశాను అని తన నోటికి వచ్చినట్లు మాట్లాడింది. ఇక ఆమెతో మెల్లగా మాట్లాడి లాభం లేదని అర్థమైపోయింది అన్నపూర్ణాదేవికి. ఇక తన కొడుకు ప్రాణాలకు అపాయం తప్పదని తెలుసుకునేసరికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. భువనేశ్వరుడి మీద బిగ్గరగా అరుస్తూ,
నువ్వు ప్రతాపసేనుని చంపించి మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటావా? ఇప్పుడే వెళ్ళి నీ బండారం అంతా బయట పెడతాను. మహారాజు గారికి తక్షణమే ఈ వార్తను చేరవేస్తాను అని ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిపోబోయింది అన్నపూర్ణాదేవి. ఇలాంటి నిర్ణయం ఏదో ఆమె తప్పక తీసుకుంటుందని, జరుగుతున్నంతా చూస్తూ ఊరుకోదని ఊహించిన భువనేశ్వరి అన్నపూర్ణాదేవిని ఎలా ఆపాలి అనే ఉపాయాన్ని కూడా ఆలోచించి పెట్టుకుంది. వెళ్ళిపోతున్న ఆమెను ఆపి బిగ్గరగా నవ్వుతూ, ఓహో, నీ కొడుకుకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవా? అయితే సరే, చూడకు, కళ్ళు మూసుకో. అవును, న్యాయం వైపు మాట్లాడేదానవు కదా, చూస్తూ ఊరుకోలేవు, మాట్లాడకుండా ఉండలేవు. అందుకే నేనే ఒక ఉపాయం ఆలోచించాను అంటూ ఎప్పటి నుండో తాను ఉపయోగించని మంత్రతంత్రాలను మొదటిసారిగా అన్నపూర్ణాదేవి మీద ప్రయోగించింది. అన్నపూర్ణాదేవి ఆ మాటలను అర్థం చేసుకునేలోపే బిగ్గరగా మంత్రాలు చదువుతూ తన చేతిలోని మంత్రజలాన్ని అన్నపూర్ణాదేవి మీద జల్లింది. అంతే, తన కళ్ళను 2 చేతులతో మూసుకుంటూ బిగ్గరగా ఏడుస్తూ క్రిందకు వాలిపోయింది అన్నపూర్ణాదేవి. అమ్మో అమ్మో, నా కళ్ళు మంటలుగా ఉంటాయి అంటూ నొప్పి భరించలేక ఏడవసాగింది. ఆమె ఏడుపు విని భువనేశ్వరీదేవి బిగ్గరగా నవ్వింది. చూస్తూ ఊరుకోనన్నావుగా, అందుకే నీకు చూపే లేకుండా చేశాను. ఇక నుండి అంధకారంలో బతుకు. ఇంకొక మాట, ఇలా నేను వదిలేస్తానని అనుకుంటావేమో, కానే కాదు. ఇక్కడ నుండి నువ్వు సరాసరి చుట్టూ చీకటి తప్ప ఇంకేమీ లేని కారాగారంలోకి వెళ్తావు అంటూ సైనికులు పిలిచి అన్నపూర్ణాదేవిని కారాగారంలో బంధించమని ఆజ్ఞాపించింది. ఆమెకెంతో నమ్మకస్తులైన ఆ సైనికులు 3వ కంటికి తెలియకుండా అన్నపూర్ణాదేవిని కారాగారానికి తరలించారు. పోయిన కంటి చూపు, ఆ పైన ప్రతాపసేనుడి గురించి భయం అన్నపూర్ణాదేవికి దిక్కుతోచకుండా చేశాయి. తను ఆ కారాగారంలో బంధింపబడ్డట్లు ఎవ్వరికి తెలియకుండా భువనేశ్వరి జాగ్రత్త పడుతుందని ఆమెకు తెలుసు. తన కొడుకుని ఎలా కాపాడుకోవాలో తెలియక రోధిస్తూ సతమతమవుతున్న సమయంలో ఆమెకు ఎవరో వస్తున్న అడుగుల సవ్వడి వినపడింది. మహారాణి, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు అని మాటలు కూడా వినిపించాయి. ఎవరో తనకు కావలసిన వారే సహాయపడటానికి వచ్చారని వెంటనే అర్థమైంది ఆమెకు. వెంటనే కళ్ళు తుడుచుకుని మెల్లగా అడుగులు ముందుకు వేసి, ఎవరది, ఎవరు వచ్చారు అని ప్రశ్నించింది. నేనమ్మా, కేశవవర్మను, మహారాజు గారి ఆంతరంగిక సైనికుడిని. మీకు రాజుగారి 2వ భార్యకు జరిగిన వాదన నేను విన్నాను. మిమ్మల్ని కారాగారంలో బంధించడం కూడా చూశాను. కానీ అప్పుడు ఆమెను అడ్డగిస్తే మిమ్మల్ని కాపాడలేను సరికదా, నేను కూడా కారాగారం పాలవుతానని నాకు తెలుసు. అందుకే మీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు అని వివరించాడు అతను. దేవుడు తనకు అన్యాయం జరగకుండా కేశవవర్మ రూపంలో వచ్చాడని ఎంతగానో సంతోషించింది అన్నపూర్ణాదేవి. ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే, అమ్మ, తక్షణమే నేను వెళ్ళి మహారాజు గారికి ఈ విషయం చేరవేస్తాను అన్నాడు కేశవవర్మ. ఆ మాటలు వింటూనే అతన్ని వద్దని వారిస్తూ, కేశవవర్మ, ఇప్పుడు మహారాజుకి విషయం తెలియటం కంటే ముఖ్యం ప్రతాపసేనుడిని కాపాడటం. నాకు విషయం తెలిసిందని భువనేశ్వరికి తెలుసు. కాబట్టి వీలున్నంత త్వరగా ప్రతాపసేనుని చంపించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే నీవు తక్షణం వెళ్ళి గురుకులంలో ఉన్న ప్రతాపసేనుడికి జరిగిందంతా వివరించి అప్రమత్తంగా ఉండమని సందేశం ఇచ్చిరా అని కేశవవర్మను వేడుకుంది అన్నపూర్ణాదేవి. ఆమెను బెంగపడవద్దని మరీ మరీ చెప్పి రహస్య మార్గాన గురుకులానికి బయలుదేరాడు అతను. ఇంతలో మహారాజు విక్రమసేనుడు ఉదయం నుండి తన పట్టమేసి కనపడకపోవడం వింతగా తోచింది. ఇన్నేళ్ల తమ వైవాహిక జీవితంలో ఒక్కరోజు కూడా అతన్ని సభకు సాగరంపడం మర్చిపోలేదు అన్నపూర్ణాదేవి. అలాగే సభ నుండి వచ్చిన తనకి భోజన ఏర్పాట్లు ఆమె స్వయంగా చూసుకునేది. అలాంటిది ఆ రోజు సభ నుండి మరలి వచ్చేసరికి అన్నపూర్ణాదేవి మందిరంలో లేదు. తనకు ఎలాంటి సందేశం కూడా పంపలేదు. ఏదైనా ఆలయానికి వెళ్ళిందేమో అనుకుంటే మధ్యాహ్నం దాటిపోయినా ఆమె తిరిగి రాలేదు. ఇక విక్రమసేనుడికి అన్నపూర్ణాదేవి గురించి చింత మొదలైంది. భువనేశ్వరికి ఏమైనా ఆమె గురించి తెలుస్తుందేమో అని ఆమె మందిరానికి వెళ్ళటానికి ఆయత్తమయ్యాడు విక్రమసేనుడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దామా?